నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఆస్ట్రాలజీ అనగానే మనకు గుర్తొచ్చే ఏకైక పేరు వేణుస్వామి. ఈరోజు వేణుస్వామి గారు మన హిట్ టీవీ టీంతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే నాన్న. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. 2026 సంబంధించి మేషం నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుంది గురుగారు? ముఖ్యంగా మేషం నుంచి మొదలు. సో నేను ఓవరాల్గా చెప్పేస్తా. బేసిక్గా మేషరాశి నుండి మీనరాశి వరకు ఓవరాల్గా చెప్తా. సో 2026లో మేషరాశి కనుక తీసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏలినాటి నడుస్తుంది. ఎవరైతే 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు రెండవసారి ఏలినాటి శని. సో రెండవసారి ఏలినాటి శనిలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి. సో న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో వాళ్ళకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 100కి 100% పాజిటివ్గా ఉంది. అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం 100కి 100% పాజిటివ్గా ఉంది. శని గురువు అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి 100కు 90% అనుకూలంగా ఉంది. గురువు వ్యయంలో ఉన్నాడు, కానీ శని అనుకూలంగా ఉన్నాడు. సో సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. చాలా సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో కన్యారాశి వారికి 90% అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ తులారాశి వారికి శని 6వ ఇంట్లో ఉన్నాడు, పెను సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగున్నా, సామాజికంగా బాగున్నా ఏదో ఒక సంచలనం ఉండే అవకాశం ఉంది. సో అలాగే వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయిలో రాజయోగం ఉంది. 100కి 100% అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా, విద్యార్థుల పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాశ్రమ శని నడుస్తూ ఉంది. డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల మీకు సమస్యలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ రూపంలో వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల్లో గొడవలు లేదా ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన చిక్కులు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశనిలో ఉంది. చాలా సంచలనాలు ఉంటాయి. 2027 సెప్టెంబర్ వరకు టఫ్ టైంగా భావించాల్సి ఉంటుంది. చాలా సమస్యలు ఉంటాయి, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో టఫ్ టైము, టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఓవరాల్గా మనకు కొన్ని రాశులు పాజిటివ్గాను, కొన్ని రాశులు నెగిటివ్గాను ఉన్నటువంటి సంవత్సరము, పరాభవన సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని తీసుకోండి, ఆనందంగా గడపండి. ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు చూసినాం గురుగారు, అంటే మెరూన్ కలర్ వస్త్రంతో మీరుండే అలాగే వస్తారు అనుకున్నా. ఇప్పుడు ఇంకో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చినారు. ఇందులో కూడా దానికంటే ఇంకా బాగా కనబడుతున్నారు. బాగా కనిపిస్తున్నా కాబట్టి వేస్తున్నా. అంటే జనరల్గా ఏంటంటే నాకు రెగ్యులర్గా చేంజింగ్ అలవాటు. సో కొన్ని రోజులు మనం ఒక ప్యాటర్న్లో పోయినాము, ఏంటంటే లుంగి అంగి మీద పోయినాము. ఇప్పుడు మనం కుర్తాకు వచ్చినాం. అంటే కొత్తదనం మనం మాట్లాడుతుంటే కలియుగాన్ని కమాండ్ చేసేది రాహువు అండ్ బగలాముఖి. సో రాహు ఏంటంటే నీట్నెస్కు ప్రాధాన్యత. ఓకే, మన జీవితంలో మనం ఎంత నీట్గా ఉంటే, ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది నన్ను అడుగుతుంటారు, మేము ఇల్లు కట్టుకోవాలి గురువు గారు, ఇల్లు ముఖ్యమా? నేను ఏం చెప్తా అంటే, ఉద్యోగస్తులైతే ఇల్లు కట్టుకోవాలి. ఓకే, వ్యాపారస్తులైతే లేదా ఇతరత్ర వ్యాపకాలతో బ్రతికే వాళ్ళైతే కారు కొనుక్కోవాలి. ఓకే, ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటే మన దగ్గరికి సమాజంలో ఉండే 100 మందిలో 99 మందిలో 99 మంది ఇంటికి వస్తారా? రారు. 99 మంది కాకుండా ఒకడే మన ఇంటికి వస్తాడు. కానీ మనం సమాజంలో మనకు తెలిసిన 100 మంది దగ్గరికి మనం పోతాం. కాబట్టి మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కారు ముఖ్యం. అంటే ఒక మంచి కారు, ఒక మంచి డ్రెస్సు, ఒక నీట్గా అపియర్, చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపించాలి, ఒక మంచి చెప్పులు. సో ఇవి సమాజంలో మనం ఎదుటి వ్యక్తికి మనం చూపించగలుగుతున్నాయి. ఒక మంచి పర్ఫ్యూము, ఎందుకంటే మన దగ్గర జనరల్గా ఇండియన్స్కు స్వెట్ స్మెల్ అనేది వస్తుంది, అంటే చెమట స్మెల్ వస్తుంది. అది రాకుండా ఉండడానికి 2 సార్లు స్నానం చేసి, సో ఇలా ఉండగలిగితే వాళ్ళను ధనము ఆకర్షిస్తుంది. మనం ఆకర్షించడం కాదు, ఓకే, వెరైటీ ధనమే ఆకర్షిస్తుంది. జనరల్గా మనం ధనాన్ని ఆకర్షించాలి అనే ప్రయత్నం చేస్తాం, కానీ ధనము మనం మంచిగా ఉంటే మన దగ్గరికి ధనమే వస్తుంది. సో కలియుగంలో మనం ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు, పొలిటీషియన్ కానీ, ఎంటర్ప్రెన్యూర్ కానీ, వ్యాపారవేత్తలు కానీ చాలా నీట్గా తయారయ్యి, చాలా ఏమంటారు, వాళ్ళని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అవును. సో ఆ పాజిటివ్ వైపు ఉండడానికి నేను కూడా ప్రతిరోజు 2 సార్లు స్నానం చేస్తా. ఈవెన్ వేరే దేశాలకు వెళ్ళినా, చలి ప్రదేశంలో అయినా, ఈవెన్ కాశ్మీర్లో ఉన్నా నేను 2 సార్లు స్నానం చేస్తా. ఒక్కొక్కసారి 3 సార్లు స్నానం చేస్తా. డిసెంబర్లో కూడా నేను 2 సార్లు స్నానం చేస్తా. అట్లనే నీట్గా మెయింటైన్ చేస్తా. సో మన వస్త్రధారణ,
మన అటెన్షను, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్న విధానము, మనం అతనికి మనకు ఇస్తున్నటువంటి వైబు చాలా ముఖ్యము. అందుకని సో ఒక కొత్తదనాన్ని, ఎందుకంటే మనం ఆల్రెడీ గత 15 ఏళ్ళ నుండి ఒకటే ప్యాటర్న్లో వెళ్ళిన. సో అందుకని మన లేటెస్ట్గా లాస్ట్ 2-3 మంత్స్ నుండి చేంజ్ చేసిన. ఏంది, షర్ట్ ప్లేస్లో కుర్తాలు వేస్తున్నా. సో ఇక మీదట ఇంటర్వ్యూలు అన్ని కుర్తాల్లో ఇస్తా అట్లా. ఓకే. నార్మల్గా చాలామంది అంటే జనరల్గా ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు కానీ చాలామంది బట్టలు ఒక రోజు వేసుకున్న బట్టలు నెక్స్ట్ డే కూడా వేసుకుంటూ ఉంటారు. దానిపైన ఏం చెప్తారు గురుగారు? అంటే జనరల్గా వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ మనకు లేబర్ ఉంటారు. లేబర్ అంటే రోడ్డు మీద కరెంటు పని చేసేవాళ్ళు, లేకపోతే వెల్డింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ స్థాయిని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, కొంతమందికి 2 బట్టలే ఉంటాయి, 2 జతలే ఉంటాయి. ఓకే. 2 జతలే ఉన్నప్పుడు బాడీ మీద ఒకటి ఉంటుంది, పిండుకోవడానికి ఒకటి, అట్లా రోజు పిండుకోలేరు వాళ్ళు. సో అందుకని ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు కంటిన్యూగా 2-3 సార్లు వేస్తారు, 3 రోజుల తర్వాత దాన్ని వాష్ చేసుకుంటారు. సో దానికి వేరే, నేను అందుకనే ఏం చెప్పిన, నార్మల్గా అయితే ఉన్నతమైన స్థితిలో ఉన్నా, లేకపోతే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా రోజు కొత్త బట్టలు వేసుకోవాలి. కొత్త బట్టలు ఇన్ ద సెన్స్ పిండినవి, రైట్, పిండినవి వేసుకోవాలి. ఒకసారి వేసుకుని మళ్ళీ వేసుకోవద్దు. సో అది మనకు శాస్త్రం చెప్తుంది. సో అప్పుడే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, ఓకే, చెప్తే నమ్మరు, డబ్బులు ఉన్నోళ్ళు, వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కావచ్చు. ఒక స్టార్ హీరో ఉన్నాడు, నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక హీరో ఉన్నాడు, తెలుగు హీరో గురించే మాట్లాడుతున్నా. ఓకే. ఈ రోజు వాడిన టవల్ సాయంత్రానికి వాడాడు. అంటే ఒక్కసారి వాడిన టవల్ ఇంకోసారి వాడాడు ఇంకా. అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ఎన్ని టవల్స్ ఉంటాయో, ఆయన నెలకు ఎన్ని టవల్స్ ఉంటాయో. ఓకే. నెలకు 100 టవల్స్ వాడతాడు, ఆ 100 టవల్ పడేస్తాడు. సో అది వాళ్ళ నమ్మకం. సో నేను ఇచ్చే సలహా కూడా అదే, మనం బాగా ఎదగాలి అంటే కొన్ని చేయాల్సి. దాంట్లో భాగంగా నీట్నెస్ చాలా ముఖ్యము. ఆ నీట్నెస్ను బట్టి మనకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఓకే. సో ముఖ్యంగా మీ ఫామ్ హౌస్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ భయం వేసింది మీ పెట్ డాగ్స్ని చూసి. దాదాపు 6-7 ఉన్నాయి మొత్తం. సో అందులో రకరకాలు ఉన్నాయి. జర్మన్ షెపర్డ్ ఉంది, హస్కీ ఉంది, అన్ని రకాల రాట్ వీలర్ ఉంది, సెయింట్ బర్నర్ ఉంటుంది. సో చాలా మందికి కుక్కలు అంటే అఫెక్షన్, పెట్ డాగ్స్ అంటే. నేను కూడా డాగ్ లవరే. సో కుక్కలను పెంచుకోవడం, వీటికి ఏమైనా అయితే బాధపడుతూ ఉంటాము, దానిపైన ఏం చెప్తారు గురుగారు? కుక్కలను నేను పెంచడానికి కారణం ఏంటి అంటే, నేను వటుక భైరవ అని ఒక పూజ చేస్తా. వటుక భైరవ, భైరవుడు అంటే కుక్క. సో కాల భైరవుడు అంటే కుక్క. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కుక్కను మనం పూజించవచ్చు. సో మేము కుక్కను పూజిస్తాం. రైట్. ఇక్కడ పూజ జరుగుతుంటది. ఇప్పుడు నా వెనకాతల హోమగుండం ఉంది. అవును. సో అక్కడ మనం కాలభైరవుడికి సంబంధించి వటుక భైరవ అని ఒక పూజ చేస్తాం. ఆ పూజ చేసేటప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి ఆ కలర్ను బట్టి, ఆ రోజు ప్రామాణికాన్ని బట్టి, ఒకరోజు తెల్ల కుక్కను తెస్తాం, ఒకరోజు నల్ల కుక్కను తెస్తాం, ఒకరోజు ఎర్ర కుక్కను తెస్తాం. అట్లా ఆ కుక్కను తీసుకొచ్చి ఆల్మోస్ట్ అక్కడ 5 కలర్లు, అందుకే 7 కుక్కలు ఉన్నాయి. మొత్తం 7 కుక్కలు ఉంటాయి. ఆఫీసర్ 2 ఉంటాయి, మొత్తం 9 కుక్కలు ఉంటాయి. సో ఆ ఒక కుక్కను తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చేస్తామంటే, పూజ చేసి దాని పాదాలను కడిగి పూజ చేసి, దానికి బొట్టు పెట్టి, దానికి ఒక మాల వేసి, సో యజమానితో, ఇప్పుడు నువ్వు చేపిస్తున్న వటుక భైరవ, నీతోనే అన్ని పూజలు చేయించి, సో దానికి నైవేద్యం పెట్టి, సో దానికి మనం చేసే పూజలో భాగంగా దానికి కనీసం ఒక్కొక్క కుక్కకు మనం ఒక రోజు 1/2 kg మటన్ పెడతాం. పూజ చేసిన రోజు ఇప్పుడు ఈ రోజు మనం 1/2 kg అంటే ఇంచుమించు 7 కుక్కలు అంటే 3.5 కిలోల మటన్ పెడతాం. సో దాంట్లో కూడా నైవేద్యం అంటే లైక్ మనం చేసే పూజలో ఇప్పుడు మనం ఒక సర్టెన్ 10 కిలోల మటన్ తీసుకుంటే 10 కిలోల మటన్లో ఒక 5 కిలోల మటన్ కుక్కలకు పెడితే 5 కిలో మటన్ హోమగుండం వేస్తాం. ఓకే. సో అట్లా మనము అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం పెట్టే నైవేద్యాన్ని మనం ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాము అంటే, మనం ప్రత్యక్షంగా పెట్టే నైవేద్యం ఎవరు తీసుకుంటారు అంటే, ఒకటి హోమగుండంలో వేస్తాం అంటే అగ్నిదేవుడు, 2 సముద్రుడు, ఓకే, 3 భైరవులు, కుక్కలు. ఈ 3 డైరెక్ట్ తీసుకుంటాయి, వేరే ఏవి తీసుకో. సో అందుకని మనం డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. హోమగుండం ద్వారా ఇస్తాము, సముద్ర తీరంలో చేస్తే సముద్రానికి ఇస్తాము, లేదు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మనం భైరవునికి పెడతాం. ఓకే. సో పూజించడంలో భాగంగా ఈ కుక్కలను పెట్టుకున్నాం తప్ప ఇదేదో సెక్యూరిటీ పరమైనటువంటి అంశం కాదు. మనం కాలభైరవుని పూజిస్తాం కాబట్టి, భైరవుడు అంటే కుక్క కాబట్టి, మేము చేసే పూజలలో వటుక భైరవ అనేటువంటిది చాలా ప్రామాణికమైనది. రైట్. నా దగ్గర ఆఫీస్లో ఉన్న 2 కుక్కలకు ఒకదాని పేరు భైరవ, ఒకదాని పేరు వటుక. వటుక భైరవ 2 అవి ఇంపోర్ట్ చేసుకున్న 2 హస్కీలు. ఇక్కడ 2 హస్కీలు ఉంటాయి, ఒక సెయింట్ బర్నర్ ఉంటుంది, ఒక రాట్ వీలర్ ఉంటుంది, ఒక జర్మన్ షెపర్డ్ ఉంటుంది, ఒకటి గోల్డెన్ రిట్రీవర్ ఉంటుంది. మొత్తం ఇక్కడ 7 ఉంటాయి. ఆ ఆఫీస్లో 2 ఉంటాయి. ఓకే. సో ముఖ్యంగా మనము రకరకాల జంతువులను, మనుషులు కొన్ని జంతువులను తింటూ ఉంటాం. కోడ్లు, మేకలు తింటూ ఉంటాం, కొన్ని ఏరియాలో ఇంకొన్ని తింటూ ఉంటారు. కానీ మనం పెంచుకునే కుక్కలకి ఏమైనా బాధపడతామో, ఎట్ ద సేమ్ టైము మేకలను కోసుకొని తింటాము,
అంటే చాలా మంది మాట్లాడే మాట గురుగారు. దీనిపైన ఏం చెప్తారు? కొన్ని జంతువులను మనము ఆహారంగా అంటే ఒక మనిషి వస్త్రధారణను, ఒక మనిషి ఫుడ్ హ్యాబిట్స్ను మనము విమర్శించడం కానీ అలాంటిది చేసే రైట్స్ మనకు లేవు. నాగాల్యాండ్లో కుక్కలను తింటారు. అవును. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో నేను చాలా స్టేట్స్ చూసిన. పిల్లి తింటారు, పంది కుక్కలు తింటారు, కోతి తింటారు. అవును, కోతిని తింటారు. సో జనరల్గా ఎక్కడ ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటిని తినడానికి వాడతారు, తక్కువగా ఉండడానికి సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఉదాహరణ, ఆస్ట్రేలియాలో కంగారూస్ అక్కడ వాళ్ళ జాతీయ జంతువు. కానీ అక్కడ కంగారూస్ విరివిగా తినమంటారు. ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సడన్గా వాటిని మూకుమ్మడిగా చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్. అంటే ఎంత ఘోరం అయిపోతుంది ఆస్ట్రేలియాలో అంటే, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ మన దగ్గర అడవి పందులు ఎట్లా, మన అడవి పందులు చాలా రేర్గా తగులుతాయి. అవును. కానీ అక్కడ మనం రోడ్డు మీద పోతుంటే డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి మన కారు కొడతాయి కంగారూస్. సో డ్యామేజ్ అవుతాయని భయపడతారు, అంటే మన మనుషులు డ్యామేజ్ అవుతాయని వాళ్ళు చెప్తారు. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మన దగ్గర కుక్కలు తింటారు, పిల్లులు తింటారు, ముంగీసలు తింటారు కొంత. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ నువ్వు ఒక ప్రశ్న అడిగినావు, మేకలు అన్నావు. వాస్తవంగా మేకలు 1970 ప్రాంతంలో మటన్ చాలా చీపు. ఓకే. ఎందుకంటే అప్పుడు చికెన్ లేదు, అంటే అప్పుడు కోళ్ళు లేవు. ఓకే, చికెన్ లేదు అప్పుడు, కోళ్ళు లేవు, చాలా మందికి తెలియదు. సో అప్పుడు కోళ్ళు అనేటువంటివి కాస్ట్లీ, మటన్ చీప్ అప్పుడు. ఎందుకంటే అప్పుడు గొర్రెలు ఉండేవి, ఎందుకంటే ఊర్లలో చాలా మంది గొర్రెలు పెంచేవాళ్ళు, కానీ కోళ్ళు పెంచేవాళ్ళు లేరు అప్పుడు. ఇప్పుడు చికెన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ లేదు అప్పుడు. అందుకని ఏంటి అంటే చికెన్ అంటే దొరకదు ఎవరికి, అప్పుడు ఓన్లీ మటనే. మాంసము అనేటువంటిదే ప్రాముఖ్యత. చాలా మంది వాళ్ళ దేవాలయాల్లో, మనము ఇప్పుడు తెలంగాణ కల్చర్లో మాంసము, మద్యము అంటే, మాంసం అంటే మేక. మరి కోడి ఎందుకు లేదు అంటే, కోడికి ఇంపార్టెన్స్ లేదు అప్పుడు, కోడి అప్పుడు లేనే లేదు మనకు. ఓకే. అందుకని ఎక్కువగా ఉన్నటువంటిది మాంసం అంటే మటన్, కాబట్టి అప్పుడు మటన్ తిన్నారు. ఇవాళ పౌల్ట్రీ రంగం అభివృద్ధి చెందినాక ఇప్పుడు మనకు కోడి అంటే తెలుస్తుంది, కానీ వాస్తవంగా కోళ్ళు అప్పుడు లేవు. అప్పుడు ఓన్లీ కోళ్ళు కాలజ్ఞాని కింద లెక్క. కాలజ్ఞానము అంటే పొద్దున 4 గంటలకు అప్పుడు వాచులు లేవు. అవును. నేను 70, 1960, 50, 70, 80 వరకు అప్పుడు పొద్దున 4:30కు కోడి కూస్తే తెల్లారింది అని రైతులు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పొలానికి పోయేవాళ్ళు. ఓకే. సో దాన్ని కోడి ఉన్నా కోసుకొని తినేవాళ్ళు కాదు, దాన్ని ఓన్లీ టైం కోసం మాత్రమే పెట్టేవాళ్ళు. ఇంట్లో ఒక కోడి పెడితే అది పొద్దున్న లేచి అరుస్తుంది, మనకు తెలుస్తుంది, సూర్యోదయానికి పూర్వమే అనే ఉద్దేశంతో కోడిని పెడతారు. ఓకే. సో అందుకని కోడిని పెట్టుకుంటారు, కానీ మటన్ తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే పౌల్ట్రీ రంగం వచ్చిన తర్వాత మటన్కు, కోళ్లకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత పెరిగింది, అన్ని తింటున్నాము. సో నేను అనే పాయింట్ ఏంటంటే, జనరల్గా విచిత్రమైనటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఈ తిండి గురించి కానీ, తిండి గురించి ఒక దగ్గర ఒకటి తింటే ఒక దగ్గర ఒకటి తినొద్దు. అంటే ఉదాహరణ, ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే తప్పు కాదు, లేదా వేరే దగ్గర చేస్తే తప్పు. అట్లనే ఇప్పుడు ఉదాహరణ, గోవాల కసినో ఆడొచ్చు, హైదరాబాద్లో ఆడొద్దు. సో ఒక దగ్గర వాళ్ళ అలవాట్లని బట్టి కొంతమంది కుక్కలను తింటారు, కొంతమంది ముంగీసలు తింటారు, కొంతమంది పంది కుక్కలను తింటారు. ఇప్పుడు మన దగ్గర కూడా తెలుగు స్టేట్స్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ముంగీసలు పడుతుంది, మన పిల్లులు పడుతుంటారు. పిల్లులు పట్టేటోళ్ళు వస్తారు, వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి తెగ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లులు పట్టుకొని ఆ పిల్లులు తింటారు. సో అది వాళ్ళ అలవాటు. రైట్. వాళ్ళ అలవాటు. కొన్ని నాకున్న అవగాహన ప్రకారం కొన్ని దేశాల్లో కాకులను తినేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ అలవాటు. సో నేను అనేది ఏంటంటే, వాళ్ళ హ్యాబిట్స్ను, వాళ్ళ ఆహార సాంప్రదాయాలని, ఆహార పద్ధతులని, వస్త్రాధారణ పద్ధతులని విమర్శించే రైట్స్ మనకు లేవు. సో ఎవరి మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి, వాళ్ళ పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళకి అలవాట్లు వస్తాయి. రీసెంట్ టైమ్స్లో ఘటన జరిగింది. సికింద్రాబాద్ నుంచి వస్తుంటే 2 వ్యక్తులు బ్యాగ్ పట్టుకుని వెళ్తూ ఆ కరెంటు తీగల పైన ఉన్నటువంటి పిట్టలను కొట్టినారు. దాంతో పిట్టలను ఎగిరిపోయిన ఒక పిట్ట కింద పడదా, పిట్టను వేసుకొని వెళ్ళిపోతున్నారు. బహుశా వెళ్ళి తీసుకొని తినడానికి. ఇంకొక దగ్గర ఉడతలను పడుతున్నారు. డిఫరెంట్గా ఉన్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా, అంటే ఇవి ఆహారపు అలవాట్లను విమర్శించే రైట్స్ మనకు లేవు. నేను అనేది ఏంటంటే, అది వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న సాంప్రదాయం. సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది నేను చూస్తుంటా పల్లెటూర్లలో ఇవాళ కూడా చాలా మంది వచ్చి, కొన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు వచ్చి పిల్లులను పట్టుకొని తింటుంటారు. కొంతమంది నేను చూసిన పందికొక్కులు పడుతుంటారు. నువ్వు అబ్జర్వ్ చేస్తే పొలాలల్లో ఎలకలను పడుతుంటారు. నువ్వు అబ్జర్వ్ చేయి. పొలాలలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, కొద్దిగా ఒక నెట్కి ఏముండదు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ చూసుకొని ఆ హోల్స్లో ఒక దగ్గర వాళ్ళు పొగ పెడతారు. పెట్టినప్పుడు ఆ పొగల నుండి, దాంట్లో నుండి ఎలకలన్నీ బయటకు వస్తాయి. సో ఆ ఎలకలను పట్టుకొని తింటారు. సో అది వాళ్ళ సంప్రదాయం. అది దానికి మనము ఇది అయ్యో అని అనడానికి లేదు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా మన దేశంలోనే ఉన్నాయి. మన దేశంలో ఉండే మన తోటి మనుషులే కొంతమంది కుక్కలను తింటారు,
కొంతమంది పందులను తింటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో వాటిని అదే చెప్తున్నా, వాటిని విమర్శించేటువంటి రైట్స్ మనకు లేవు. అవి వాళ్ళ ఆహారపు అలవాట్లు. ఓకే. నార్మల్గా చాలా రోజుల నుంచి ఈ రోజుల్లో కూడా ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు, ఏదైనా ఇల్లు కొనుక్కున్నా లేదా ముఖ్యంగా ఏదైనా కారు కొనుక్కున్నా అంటే కూడా నరదృష్టి అనేది ఎఫెక్ట్ అవుతుందని రీసెంట్ టైమ్స్లో చాలామంది మాట్లాడిన మాట. నిజంగా నరదృష్టి అనేది అంత పవర్ఫుల్ గురుగారు? సో నరఘోష, మా భాషలో నరఘోష, మామూలు భాషలో నరదృష్టి. ఓకే. సో ఇక్కడ మనుషులకు తగులుతుంది దృష్టి అనేది పక్కన పెడితే, కలియుగ దైవం అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా దిష్టి తగులుతుంది. ఓకే. సో అందుకనే ఆయనకు చాలా దిష్టి తీస్తారు, రోజుకు 2-3 సార్లు తీస్తారు. అలాగే తిరుప్పావడ సేవ అని ఒక సేవ ఉంటుంది, అది ఇంచుమించు ఒక 100 కిలోల పులిహోర చేసి స్వామివారి ముందర పోసి దిష్టి తీస్తారు. ఓకే. సో వెంకటేశ్వర స్వామి వారికి కూడా రెగ్యులర్ గా ప్రతిరోజు 2-3 సార్లు దిష్టి తీస్తారు. మరి అంత పెద్ద వెంకటేశ్వర స్వామికే దిష్టి తగలదు, లేదు ఆ స్వామి కోనికిస్కగల మనకెందుకు తగలదు, మామూలు మనుషులము. సో ఇక్కడ మనుషులకు ఏంది అంటే, ఇవాళ కలియుగంలో కాంపిటీషన్ ఎక్కువగా అయిపోయిన సందర్భంలో, ఈగోస్ ఎక్కువగా, జెలస్ ఎక్కువగా ఉన్న సందర్భంలో, మనం ఒక కారు కొనుక్కోగానే మన ఇంటి పక్కోడు చచ్చి 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 మన మీద పడి ఏడుస్తాడు కారు కొనుక్కుండు అని. మనం ఒక టూర్కు పోయినాము అంటే, ఇంకొకటి ఏమైంది, ఒకప్పుడు 2000కు పూర్వము, 2000 సంవత్సరానికి పూర్వము ఏదైనా చేస్తే సీక్రెట్గా చేసుకునే వాళ్ళము. అంటే ఉదాహరణ, ఉన్నా దాచుకొని తినాలి అని, అంటే దాచుకొని తినాలి అంటే నువ్వు తినే ఫ్రూట్ కూడా దొంగతనంగా తినాలి, నువ్వు ఇంట్లో పిండి వంటలు చేసుకున్నా దొంగతనంగా తినాలి అనేటువంటి సిద్ధాంతం ఉండే. కానీ ఇవాళ ఏమైపోయింది, నువ్వు గోవా పోతే సెల్ఫీ తీసి నేను గోవాలో ఉన్నాను పెట్టుకోవాలి, నువ్వు తిరుపతికి పోతే తిరుపతిలో ఉన్నాను పెట్టుకోవాలి, కారు కొనుక్కోగానే నాతో పాటు అందరు కారు కొనుక్కున్నాము అని పెట్టుకోవాలి. అంటే జనాలకు మన స్టేటస్, సోషల్ స్టేటస్ను తెలియజేయడానికి జనాలకు మనము చెప్తున్నాం, నేను నా లెవెల్ పెంచుకున్నా, నేను పెద్ద లెవెల్లో ఉన్నా అని చెప్పడానికి ప్రతి ఒక్కటి, ఒక పెళ్ళి అయినా, ఒక ఎంగేజ్మెంట్ అయినా, ఒక బర్త్డే అయినా, ప్రతిదీ జనాలకు తెలియజేయాలనుకుంటున్నాం. దానిలో భాగంగా ఏం జరుగుతుంది అంటే, ఏడుపు అనేది ఎక్కడ వస్తుంది అంటే, నువ్వు బాగా ఎదిగినప్పుడు, కారు కొనుక్కున్నప్పుడు, నువ్వు ఎదిగినవా ఎదగలేదా అనేది ఇక్కడ అనవసరం. నువ్వు కారు అప్పు తీసుకొని కొనుక్కున్నావా అనేది వానికి అనవసరం. నువ్వు కారు కొన్నావు, వాడు ఏడుస్తాడు. సో నువ్వు మంచిగా తయారైనావు, వాడు ఏడుస్తాడు. నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, వాడు ఏడుస్తాడు. చివరికి ఏ స్టేజ్కి వచ్చింది అంటే, 10th క్లాస్లో మన ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఫస్ట్ ర్యాంక్ కొడితే కూడా ఏడుస్తారు. ఇంటర్లో డాక్టరేట్, కనీసం ఒక డాక్టర్ సీట్ వస్తే ఏడుస్తారు. అంటే నువ్వు ఏ రంగంలో తీసుకో, నువ్వు డబ్బుల విషయంలో తీసుకో, నువ్వు కుటుంబ పరంగా తీసుకో, నువ్వు ఏం తీసుకున్నా నీకు అభివృద్ధి అనేటువంటిది ఉంటే మన ఇంటి పక్క వాడు ఏడవడం అనేటువంటిది స్టార్ట్ అయింది. రెండోది కాంపిటీషన్ కూడా ఎట్ ది సేమ్ టైం ఉంది. మన పక్కోడు క్రెటా కొంటే మనం ఇన్నోవా కొనాలి, వానికంటే కనీసం 5 లక్షల కారు ఎక్కువ కొనాలి. సో మనోడు క్రెటా కొంటే మనం BMW కొనాలి, నువ్వు BMW కొంటే నేను జాగ్వార్ కొనాలి. ఈ కాంపిటీషన్లో వెళ్తున్న లైఫ్ ఇది, కాంపిటీషన్ యుగం. సో ఖచ్చితంగా కలియుగంలో మనకు ఈ రోజు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఖచ్చితంగా నరఘోష అనేటువంటిది ఉంది. దాన్నే మనం నరదిష్టి అంటాం. ఓకే. అందుకనే దిష్టి తీసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన విషయము. మనము దిష్టి తీయడానికి బూడిద గుమ్మడికాయను రెగ్యులర్గా వాడతాము. సో బూడిద గుమ్మడికాయను ప్రతి అమావాస్య రోజు మనకు ఉన్నటువంటి స్థాయిని బట్టి, అంటే మనకు ఉండే దిష్టిని బట్టి, అది అమావాస్య రోజు మనం బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు కొట్టడము, ఎట్ ది సేమ్ టైం బూడిద గుమ్మడికాయను కట్టడము. జనరల్గా చాలా మంది కట్టేది వేరు, కొట్టేది వేరు ఉన్నారు. అలా కాకుండా బూడిద గుమ్మడికాయనే కట్టాలి, బూడిద గుమ్మడికాయనే కొట్టాలి. ఎందుకంటే మంచి గుమ్మడికాయకు విలువ లేదు, అంటే తినే గుమ్మడికాయకు విలువ లేదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే తినే గుమ్మడికాయ చేతుల నుండి కింద పడితే పగిలిపోతుంది. అవును. కానీ బూడిద గుమ్మడికాయ నువ్వు బలం వేసి కొట్టినా పగలదు. ఎందుకంటే బూడిద గుమ్మడికాయకున్న పవరు తినే గుమ్మడికాయకు లేదు. ఓకే. తినే గుమ్మడికాయ చాలా మంది ఏం చేస్తారంటే తినడానికి వాడకుండా కొట్టడానికి వాడతారు. ఎప్పుడు కొట్టొద్దు. రెండోది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, బూడిద గుమ్మడికాయ కానీ, మంచి గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ కానీ, దాన్ని కొట్టేటప్పుడు కానీ, కట్టేటప్పుడు కానీ, దానికి బొట్లు పెట్టడం కానీ, వాటర్ తగలడం కానీ చేయవద్దు. బూడిద గుమ్మడికాయ పెడతారు గురుగారు, అదే తప్పు. ఇప్పుడు చెప్తున్నా, బూడిద గుమ్మడికాయ ఎందుకు కట్టాలి ఆ శాస్త్రం ఏంటంటే, మనము ఒరిజినల్ బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి, పాడైపోయినటువంటి బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి కనుక మనం ఇంటికి కట్టుకుంటే 10 సంవత్సరాల పాటు కూడా బూడిద గుమ్మడికాయ పాడు కాదు. ఓకే. ఓన్లీ ఎప్పుడు పాడవుతుంది బూడిద గుమ్మడికాయ అంటే, మన మీద నర దృష్టి ఉన్నప్పుడు, లేదా మనకు ఎవరైనా ఇంటి పక్కోడు ప్రయోగాలు చేసినప్పుడు, మన శత్రువులు ప్రయోగాలు చేసినప్పుడు, అప్పుడు మాత్రమే బూడిద గుమ్మడికాయ పాడవుతుంది. ఓకే. కానీ బూడిద గుమ్మడికాయ త్వరగా పాడవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే దానికి నామాలు పెడతారు, దానికి గంధం రాస్తారు, అవును, దాంట్లో పసుపు వేస్తారు, నీళ్లు పోస్తారు. బూడిద గుమ్మడికాయకున్న లక్షణం ఏంటంటే నీరు తగిలితే పాడవుతుంది. ఓకే. చాలా మందికి తెలియదు ఈ విషయం.
సో నీరు తగిలితే పాడవుతుంది. కాబట్టి నీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి తగలనివ్వద్దు, దానికి పసుపు కుంకుమలు తగలవద్దు. బూడిద గుమ్మడికాయను ముట్టుకోకుండా బొట్లు పెట్టకుండా డైరెక్ట్గా నెట్లో పెట్టాలి, పైన కట్టేసేయాలి అంతే. కట్టి నీరు తగలని ప్రదేశంలో కట్టాలి దాన్ని. కడితే మీరు అబ్జర్వ్ చేయండి, 5 ఏళ్ళైనా బూడిద గుమ్మడికాయ అట్లనే ఉంటుంది, ఖరాబ్ కాదు. దాన్ని కట్టేదే అందుకని. సో అప్పుడు బూడిద గుమ్మడికాయ ఒకవేళ మనం నిజంగానే వాటర్ తగలకుండా నిజంగానే బూడిద గుమ్మడికాయను కట్టిన సందర్భంలో బూడిద గుమ్మడికాయ నుండి ఒకవేళ ఏదైనా డ్రాప్స్ కింద పడ్డట్టయితే, ఉదాహరణ మనం ఇక్కడ బూడిద గుమ్మడికాయ కట్టినప్పుడు కింద పడుతుంది, అది పాడైపోయినప్పుడు కుళ్ళిపోతుంది. అవును, కుళ్ళిపోయినప్పుడు దాంట్లో నుండి బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వాటర్ పడుతుంది. సో ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఇంపాక్ట్ చూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో మనకు బ్రౌన్ కలర్ పడితే ఏంది, ఉదాహరణ బ్రౌన్ కలర్ పడితే నరఘోష ఉన్నట్టు లెక్క. ఓకే. లేదు బ్లాక్ బ్రౌన్ కలిపి పడ్డది అంటే ఏదో ప్రయోగం జరిగినట్టు లెక్క. ఓకే. సో ఇట్లా అంచనా వేయడానికి బూడిద గుమ్మడికాయని కడతాం. సో అందుకని నరదిష్టి తీయాలి అంటే ఇది ఒక పద్ధతి. మనుషులకు ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏంది, ఇది వాహనాలకు కానీ ఇంటికి కానీ. మరి మనుషులకు దిష్టి తగిలితే ఎట్లా అంటే, మనుషులకు దిష్టి తగిలినప్పుడు చేసే పని ఏంటంటే, తెలియనటువంటి ప్రదేశంలో ఉదాహరణ చెవు వెనకాల కాటుక పెట్టుకోవడం, అరికాళ్లలో కాటుక పెట్టుకోవడము, లేదు నిజంగానే బాగా దిష్టి జరిగినప్పుడు మంత్రించేటువంటి అంటే దిష్టి మంత్రం వేయగలిగిన వాళ్ళు అయితే నీటికి, ఇప్పుడు ఉదాహరణ మేమైతే నీటికి దిష్టి మంత్రం వేసి వాటర్ బాటిల్ మూత ఓపెన్ చేసి మంత్రం ఇచ్చి 200 ml వాటర్ బాటిల్ ఇచ్చి తాగుమంటాం. అట్లా కాకుండా ఇంట్లో నీటితో దిష్టి తీయవచ్చు. నీటితో దిష్టి తీయడం అంటే ఉదాహరణ ఒక టవల్ ఉంటుంది ఇంట్లో మన దగ్గర. ఆ టవల్ని ఏం చేయాలంటే, మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాంపౌండ్ వాల్కి ఇంటి గోడకు మధ్యలో మనిషి నిలబెట్టి, దిష్టి తగిలిన మనిషి నిలబెట్టి వాటర్లో ఒక బకెట్లో వాటర్ వేసి ఆ వాటర్లో ఈ టవల్ని వేసి తీసి ఆ టవల్తో దిష్టి తీయాలి. ఓకే. టవల్తో దిష్టి తీసి ఆ టవల్ తీసుకుపోయి కాంపౌండ్ వాల్ మీద వేయాలి. ఆ వాటర్ ఎట్టేట గారిపోతుంటాయో దిష్టి అట్లా పోతుంది. ఓకే. సో ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ దిష్టి అంటే నల్ల కోడితో తీస్తారు. నల్ల కోడితో దిష్టి తీస్తారు. నల్ల కోడితో దిష్టి తీసి కొంతమంది కోడిని చంపుతారు, కొంతమంది వదిలేస్తారు, వాళ్ళ ఇష్టం అది. సో ఇట్లా తీయొచ్చు. సో నిమ్మకాయలతో తీయొచ్చు, అలాగే కొబ్బరికాయతో తీయొచ్చు. సో దిష్టి తీసే విధానం చాలా తేడా ఉంటుంది. చాలా రకాల కూడా తీస్తారు. ఉప్పు, దొడ్డు కళ్ళుప్పుతో తీస్తారు, సన్నుప్పు కాకుండా కళ్ళుప్పుతో తీస్తారు. సో చాలా రకాల దిష్టిలు తీసే విధానం. ఎక్స్ట్రీమ్ కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అయితే మేకతో తీస్తారు. సో వాళ్ళ స్థాయిని బట్టి మేకతో తీస్తారు. సో ఇవి చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మనకు ఉండేటువంటి దిష్టి దోషం అనేటువంటిది పోయే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యం, దిష్టి తగలొద్దు అంటే ఫస్ట్ చేయాల్సింది బొట్టు పెట్టుకోవాలి. ఓకే. ఏ బొట్టు అయినా పర్లేదు, బొట్టు, రెడ్ బొట్టు, బొట్టు పెట్టుకోవాలి. లేదు బాగా దిష్టి తగులుతుండి బొట్టు పెట్టుకున్నా కూడా అంటే నల్ల బొట్టు పెట్టుకోవాలి. నల్ల బొట్టు ఏం చేయాలంటే, ఏదైనా ఒక దేవాలయంలో హోమం చేస్తుంటారు రోజు. హోమం చేసేటప్పుడు పంతులు గారిని అడిగి ఆ హోమగుండంలో నుండి ఇంత బూడిది, హోమానికి సంబంధించిన బూడిది ఉంటుంది కదా, అది తెచ్చి ఇంట్లో పెట్టుకొని దాంట్లో ఒక నెయ్యి చుక్కేసి ఇట్లా చేతితో రబ్ చేస్తే మొత్తం నల్లగా అవుతుంది. అవును. సో ఆ నల్ల బొట్టు ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో ఇది దిష్టి తగలకుండా ఉండడానికి కొన్ని మార్గాలు. కొంతమంది మెడల్ ఏదైనా నల్ల తీసుకోవచ్చు. నల్లది అంటే అందరికి పడదు. ఇప్పుడు నల్ల దారము అనేటువంటిది అందరికి పడదు. సో అందుకని మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు, కొంతమంది జాతకరీత్యా నలుపు పడదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే కొంతమంది హీరోయిన్ కాళ్ళకు బ్లూ కలర్ థ్రెడ్, రెడ్ కలర్ థ్రెడ్ కట్టుకుంటారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే, దాంట్లో కూడా పాష్ డిజైనర్ వేరు దిష్టి తాళ్ళు వచ్చినాయి, చాలా మందికి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దానికి 2 గజ్జలు కడతారు. సో ఆ థ్రెడ్కు 2 గజ్జలు కట్టి, డిజైనర్ వేర్ గజ్జలు కట్టి, బ్లూ కలరు, రెడ్ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్లో వాళ్ళు థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్ను కాళ్ళకు కట్టుకున్నా సరిపోతుంది. కొన్నిసార్లు మనము కొంతమంది ఏనుగు వెంట్రుక ఉంటుంది, చాలా రఫ్గా ఉంటుంది ఏనుగు వెంట్రుక, దాన్ని కూడా మెడలో వేసుకుంటారు, లేదంటే చేతికి బ్రాస్లెట్లో పెట్టుకుంటారు, లేదంటే కొంతమంది ఉంగరంలో పెట్టుకుంటారు. సో అలా చేసుకోవడం వల్ల నరదృష్టి నుండి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా మంది అబ్బాయిలు కుడికాలు కట్టుకోవద్దు ఆ నల్లతాడు అంటారు. ఏం లేదు, కట్టుకోవచ్చు. కుడికాలు కట్టుకోవచ్చు, కుడికాలు ఎడమకాలు ఏం లేదు, ఏ కాలుకైనా కట్టుకోవచ్చు. కాలుకు కట్టుకోవడం వల్ల చాలా వరకు దిష్టి అనేటువంటిది, ఇంటికి ఎలాగైతే మనం దిష్టి బొమ్మ పెడతామో, ఒక మనిషికి యాక్చువల్గా దిష్టి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం బొట్టు. బొట్టు ఉన్నాక కూడా నీకు దిష్టి తగిలింది అంటే అప్పుడు నువ్వు కాలుకి ఏదైనా థ్రెడ్ కట్టాలి. ఓకే. దానివల్ల నీకు దిష్టి అనేటువంటిది తగలదు. ఓకే. సో అలాగే ముఖ్యంగా వాహనాలకు కూడా ఇదే పద్ధతి. వాహనాలకు కూడా సేమ్. మనం ఇప్పుడు ఉదాహరణ వాహనాలకు ఇవాళ రేపు ఏమైపోయిందంటే జీడి గింజలు కట్టాలి వాస్తవంగా. సో ఇవాళ వాహనాలకు జీడి గింజలు కడతలేరు. అంతెందుకు, మనం పూజకు పోతే పంతులకు మొదలే చెప్తున్నారు, పంతులు గారు పసుపు దల్లకండి కుంకుమ దల్లకండి అని చెప్తారు. ఎందుకంటే కారు మీద ఉన్న ప్రేమ పూజ మీద ఉండలేదు, మీరు పసుపు దల్లకండి అని చెప్తారు. జనరల్గా ఏంటంటే పసుపు కుంకుమ మంచిగా తల్లి ఒక దండ కట్టి అగరబత్తులు ముట్టించి ఆర్తికర్పూరం ముట్టించి 4 నిమ్మకాయలు పెట్టి దాని మించి తొక్కిచ్చి తీసుకపోతేనే దిష్టి పోతుంది, జనరల్గా నరఘోష పోతుంది.
కానీ ఇవాళ అట్లా జరుగుతలేదు. అందుకని జనరల్గా మనం ఏం చేస్తామంటే బూడిద గుమ్మడికాయ కొట్టడం బెస్ట్ ఆప్షన్. మనకు వీలున్నప్పుడల్లా జనరల్గా దసరాకు మనం వాహన పూజలో కొడతాము. బట్ అట్లా కాకుండా ఎక్కువగా మనకు నరదృష్టి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు తమిళనాడు సాంప్రదాయం అబ్జర్వ్ చేస్తే నువ్వు తమిళనాడులో ప్రతి సెలబ్రిటీ వాళ్ళు రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, డబ్బున్నోళ్ళు అవ్వచ్చు, పొలిటీషియన్లు అవ్వచ్చు, ఎవరైనా ప్రతి అమావాస్యకు వాళ్ళ ఒక్కొక్క కారుకు ఒక్కొక్క బూడిద గుమ్మడికాయ కొడతారు. సో ఆ సాంప్రదాయాన్ని మనం కూడా తెచ్చుకోవాలి. సో మనం కూడా తెచ్చుకున్నట్లయితే మనకు మంచిది. ఇప్పుడు నేను కూడా నా వాహనాలు ఏమున్నాయో ఆ వాహనాలకు నా ఆఫీస్కు అన్నిటికీ మనము బూడిద గుమ్మడికాయ కొట్టించి ఆ రోజు రాత్రి అమావాస్య రోజు ప్రతి అమావాస్య రోజు రాత్రి బూడిద గుమ్మడికాయ కొట్టించి రివర్స్లో పెట్టాలి. రివర్స్ గుమ్మడికాయ అంటే ఇప్పుడు ఈ చిప్ప ఇటు పెట్టాలి, ఈ చిప్ప ఇటు పెట్టాలి. పెట్టి దాంట్లో కుంకుమ మాత్రమే పసుపు ఓన్లీ కుంకుమ మాత్రమే వాడాలి. దిష్టికి ఎప్పుడే కానీ పసుపు వాడద్దు. తాంత్రిక పూజలకు దిష్టికి పసుపు మంచిది కాదు. ఎందుకంటే మనం చేసేది మంగళప్రదం కాదు. అక్కడ మనకు ఉన్నటువంటి సమస్య పోగొట్టడానికి మనం కుంకుమ వాడాలి. ఆ కుంకుమను మనం దాంట్లో వేయడము వేసి ఏం చేయాలి అంటే దాంట్లో కుంకుమ వేసిన తర్వాత బూడిద గుమ్మడికాయ తడి ఏర్పడుతుంది. తడి ఏర్పడ్డాక ఈ చెయ్యి ఇట్లా పెట్టాలి. పెడితే మన చేతికి ఇట్లా రెడ్ కలర్ అంటుతుంది. అట్లా తీసి ఆ గేటుకు మనం ఇంటికి కొడితే ఆ గేట్కి ఇట్లా కొట్టాలి అచ్చు. లేదు కార్ అయితే టైర్ల మీద కొట్టాలి. టైర్ల మీద కొట్టాలి. కొడితే ఏమవుతుంది అంటే దాన్ని అంటుకోవడం వల్ల సాల్వ్ అవుతుంది కూడా. ఓకే. సో అలాగే గురుగారు రీసెంట్ టైమ్స్లో చాలా వరకు రాజయోగం అంటే ఏంది అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు రాజయోగం అంటే ఏంది గురుగారు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనిషికి? రాజయోగం అనేటువంటిది రాజు అంటే పాలించేవాడు, రైట్. సో రాజభోగం వేరు, రాజయోగం వేరు. సో ఇక్కడ రాజయోగం గురించి మాట్లాడుకుంటే బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్లు, ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనేటువంటి వాళ్ళు, ఉదాహరణ సర్పంచ్ నుండి మొదలుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు. కార్పొరేటరు, కౌన్సిలరు, ఎమ్మెల్యే ప్లస్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీ ప్లస్ ఎంపీలు, లోక్సభ ఎంపీలు, మినిస్టర్లు ప్లస్ ఐపీఎస్, ఐఏఎస్లు, సో ఓఎస్జీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా రాజయోగుల కిందకి వస్తారు. రాజయోగులు అంటే ఎవరికైతే పెన్ పవర్ ఉంటుందో, ఎవరికైతే సైన్ పవర్ ఉంటుందో, సంతకం పవర్ ఉంటుందో వాళ్ళందరినీ మనం రాజయోగులుగా భావిస్తాం. సో రాజయోగులు అవ్వాలంటే జాతకంలో రవి ఉచ్చలో ఉండాలి. జాతకంలో ఎవరికైతే రవి 11వ స్థానంలో, 10వ స్థానంలో, లగ్నములో, 2వ ఇంట్లో, 3వ ఇంట్లో, 4వ ఇంట్లో, 5వ ఇంట్లో రవి ఉంటాడో, అలాగే లగ్నాతును ధనుసు లగ్నం కానీ, కర్కాటక లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, మీన లగ్నం కానీ అవుతుందో, కొంతమందికి మీనరాశిలో గురువు ఉంటాడో, అలాగే మకరం, కుంభరాశులలో శని ఉంటాడో, అలాగే కర్కాటక రాశిలో రవి కానీ గురువు కానీ ఉంటాడో, సో ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్లకు రాజయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. రాజయోగం అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్గా ఉండాలి. అది రాజకీయ రంగం అవ్వచ్చు, లేదా ప్రత్యేకించి ప్రభుత్వ రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగాన్ని నిర్వహించడం అవ్వచ్చు. ఈ రెండింటిని రాజయోగులు అంటారు. రాజయోగులకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్లు ఉంటాయి. అవును, రాజయోగులకు. ఉదాహరణ ఎమ్మెల్యేకు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, గన్మెన్లు ఇస్తుంది. అట్లనే ఎంపీలకు చాలా పెద్ద ఎత్తున బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హోమ్ మినిస్టర్ కానీ, ఇతరత్ర మినిస్టర్లు కానీ, వీళ్ళంతా రాజయోగులు. సో వీళ్ళందరూ ఆ రేంజ్కి ఎదగాలి అంటే జాతకంలో ఖచ్చితంగా వాళ్లకు రవికి సంబంధించినటువంటి మంచి స్థానము ఉండాలి. కొన్నిసార్లు మేషరాశిలో రవి ఉండడం జరుగుతుంది. సో అలా కొన్ని వాళ్ళ జాతకాన్ని మనం విశ్లేషించినప్పుడు వీళ్ళకి రాజయోగం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం అంచనా వేయవచ్చును. అదేవిధంగా ఒకవేళ వీళ్ళని అడ్డంగించేటువంటి దోషాలు ఏమున్నాయి, ఆ దోషాల కారణం చేత వీళ్ళు రాజయోగులు కాలేకపోతున్నారనే ఉద్దేశంతో రాజశ్యామల లాంటి హోమాలు నిర్వహించడం ద్వారా, బగలాముఖి లాంటి పూజలు నిర్వహించడం ద్వారా వాళ్ళకు రాజయోగం కలిగేటువంటి పరిస్థితులను మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. ముఖ్యంగా మీరు అన్నట్టు మరి నామినేటెడ్ పోస్టులు, ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ కానీ, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఇవి రాజయోగానికి సంబంధించినవి కావు. ప్రత్యక్షమైనటువంటి యోగము వేరే. ఇవన్నీ కూడా అవసరం అనుకుంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చాలంటే మార్చబడతాయి. అవును. అందుకని రాజయోగుల్లో ఎమ్మెల్యేకు ఉన్నంత ప్రాముఖ్యత ఎమ్మెల్సీకి ఉండదు. నామినేటెడ్ ఎమ్మెల్సీకి ఉండదు. అది ఏ ఎమ్మెల్సీ అయినా చూడు, నువ్వు అబ్జర్వ్ చేయి. ఎమ్మెల్సీ అనేది వేరు, ఎమ్మెల్యే అంటే మళ్ళీ వేరది. నియోజకవర్గ ప్రజలు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీకి లోక్సభ ఎంపీకి చాలా తేడా ఉంటుంది. అవును. రాజ్యసభ ఎంపీకి 10% వర్త్ ఉంటే నా లోక్సభ ఎంపీకి 100% ప్రత్యేకత ఉంటుంది. సో అందుకని అది
రాజయోగం వేరు, రాజభోగం వేరు. ఈ రాజభోగుల్లోకి రాజ్యసభ ఎంపీలు వస్తారు, ఓకే, ఎమ్మెల్సీ వస్తారు. సో అదే నువ్వు రాజయోగులు అంటే నీకు ఖచ్చితంగా వాళ్ళ లెవెల్ వేరే ఉంటుంది, వాళ్ళు టాప్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఆ దశ ప్లస్ ఆ జాతకంలో ఉండే యోగాలు, రవి ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు, దీన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో రాజభోగం అంటే వేరే కేటగిరీ వస్తుంది. వేరే కేటగిరీ వస్తుంది. ఇప్పుడు సినిమా హీరోలు, సెలబ్రిటీస్ వీళ్ళు ఏ కేటగిరీలకు? వీళ్ళు రాజభోగుల కిందకి వస్తారు. రాజభోగులు. రాజభోగులు అంటే ఎవరు అంటే పూర్వకాలములో రాజుల దగ్గర ఏనుగులు ఉండేవి. అవును, ఏనుగులు ఉండేవి. అట్లనే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారి దగ్గర ఏనుగులు ఉంటాయి. అంటే ఏనుగులు అనేటువంటివి నీ కింగ్డమ్కు లేదా నీ స్ట్రేచర్కు, నీ యొక్క గొప్పతనానికి ప్రతీక. అంటే నువ్వు ఏనుగులను పెట్టుకున్నావు అంటే ఇటు తోపురా అంటారు. ఏనుగులు ఎప్పుడు పెట్టుకుంటావు అంటే నువ్వు రాజైతే పెట్టుకుంటావు, నీ దగ్గర డబ్బులు ఖర్చు చేయగలిగిన స్తోమత ఉంటే పెట్టుకుంటావు. అదే కలియుగానికి వచ్చేటప్పుడు ఏనుగులు ఏవైనాయి? రేంజ్ రోవరు, ఆడి, వెల్లారు, ఇవన్నీ కూడా బెంజు, ఇవన్నీ కూడా నీకు ఇప్పుడు ఏనుగుల కిందికి సమానం. ఎందుకంటే ఇది కిలోమీటర్కు 5, 6, 7 ఇస్తాయి. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు ఏనుగులతో సమానం. సో రాజభోగులు అంటే ఎవరు అంటే భోగాన్ని అనుభవించే వాళ్ళను రాజభోగులు అంటారు. అంటే ఉదాహరణ రాజయోగులు అనుకుందాం. రాజయోగికి ఏముంటాయి అంటే గవర్నమెంట్ ఒక కారు ఇస్తుంది, అవును, గవర్నమెంట్ ఒక బంగ్లా ఇస్తుంది. ఒక మినిస్టర్ ఉన్నాడు, మినిస్టర్కి ఏమి ఇస్తుంది గవర్నమెంట్? ఒక బంగ్లా ఇస్తుంది, ఒక ఇల్లు ఇస్తుంది, ఒక గన్మెన్ ఇస్తుంది, సెక్యూరిటీని ఇస్తుంది, లగ్జరీ కార్లు ఇస్తుంది. సో ఇది రాజభోగులు డైరెక్ట్గా తెచ్చుకోగలుగుతారు. అంటే వాళ్ళు బంగ్లా కొనుక్కోగలుగుతారు, వాళ్ళు గన్మెన్లను పెట్టుకోగలుగుతారు, వాళ్ళ కార్లు ఉంటాయి, వాళ్ళకి విలాసాలు ఉంటాయి. సో రాజభోగము అంటే ఎవరైతే రాజు ఎంజాయ్ చేయగలిగిన దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారో వాళ్ళు రాజభోగులు. రాజుకి ఏమేమి ఉంటాయి అంటే లగ్జరీస్ ఉంటాయి. ఆ లగ్జరీస్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళందరూ రాజభోగులు. సో ఆల్మోస్ట్ ఆల్ జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో ఉండే వాళ్ళందరూ రాజభోగులు. అంతే. ఎందుకు? జూబ్లీ హిల్స్, మాదాపూర్ ఏరియాలో గజం 3 లక్షలు ఉంటది కాబట్టి ఆ ఏరియాలో 1000 గజాల ఇల్లు కొనుక్కుండు అంటే అక్కడనే 30 కోట్లు ఖతమైపోయింది. సో అట్లాంటి వాళ్ళందరూ రాజభోగులే. 30 కోట్ల ప్లాట్ కొనగలిగిన వాడు 10 కోట్లు పెట్టి ఇల్లు కడతాడు, 2 కోట్లు పెట్టి కారు కొనుక్కుంటాడు. సో ఇవన్నీ కూడా రాజభోగం తాలూకా వ్యవహారాలు. రాజభోగము అంటే లగ్జరీ లైఫ్ను లీడ్ చేసేవాడు రాజభోగి. సో రాజభోగికి చదువుతో సంబంధం లేదు, రాజయోగికి చదువుతో సంబంధం. ఓకే, నువ్వు ఒక ఐపీఎస్ కావాలంటే చదువుకోవాలి, ఒక ఐఏఎస్ కావాలంటే చదువుకోవాలి. కానీ నువ్వు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్కు చదువుతో పని లేదు. రైట్, ఖచ్చితంగా. సో రాజభోగి కూడా చదువుతో పని లేదు. రాజభోగి టీవీ ఛానల్ పెట్టొచ్చు, రాజభోగి వ్యాపారం పెట్టొచ్చు, రాజభోగి 100 మంది ఎమ్మెల్యేలను తయారు చేయొచ్చు, ఒక పార్టీ పెట్టొచ్చు. సో రాజభోగి ఏదైనా చేయగలుగుతాడు. అంటే ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే దీన్ని మనం ఒక పరిభాషలో చెప్పాలంటే చదువుకున్నోడు ఉద్యోగం చేస్తాడు, చదువుకున్నోడు ఉద్యోగాలు ఇస్తాడు. రైట్. అంటే నువ్వు వ్యాపారం పెట్టడానికి చదువు అవసరం లేదు, డబ్బులుంటే చాలు. సో ఇలా డబ్బులు ఉన్న వాళ్ళందరినీ మనం రాజభోగులు అంటాం. ఉదాహరణ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఒక హీరో సూపర్ స్టార్ కావాలి అంటే చదువుతో సంబంధం లేదు, టాలెంట్. ఇప్పుడు మనం తీసుకుంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలను హీరోలో తీసుకుంటే నాకు తెలిసి పీజీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, వాళ్ళందరూ ఫాస్ట్ గానే వచ్చేసి అంటే వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి వాళ్ళ ఎయిమ్ ఒకటే, హీరో కావాలి అంతే. సో చదువుతో సంబంధం లేదు, వాళ్ళకి ఎంతసేపు ఎక్స్ప్రెషన్, డైలాగ్ డెలివరీ, డిక్షన్ ఇవే ఉంటాయి తప్ప వాళ్ళకు నేను 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, నేను ఎంట్రన్స్ రాసిన ఇవి లేదు వాళ్ళకు. సో వీళ్ళందరూ కూడా రాజభోగులు. సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఆల్ వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూర్స్, కంపెనీ ఓనర్సు. నువ్వు చాలామందిని అబ్జర్వ్ చేయి, భారతదేశంలో ఉన్నటువంటి కోటీశ్వర్లందరూ కూడా మనం తీసుకుంటే 100% వేసుకుంటే దాంట్లో 87% చదువు లేనివారు, ఉద్యోగం చేయని వారే పైకి వచ్చారు. అంత రాజభోగులే, అంత డైరెక్ట్గా వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ చేయలే, కొడతనే కుబ్బసారని కొట్టిరు వాళ్ళంతా. అంటే వాళ్ళకి ఆ ఓపిక ఉంది, అంత కష్టపడ్డరు. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. కంఫర్టబుల్ జోన్ దాటి కొట్లాడితేనే లైఫ్ అనేది దొరుకుతుంది. నువ్వు ఒక సూపర్ స్టార్ హీరో ఇవాళ సూపర్ స్టార్ అయినాక నీకు తెలుస్తుంది, కానీ ఆయన హీరో అవ్వడానికి పడ్డ కష్టాన్ని నువ్వు గుర్తించాలి. అట్లనే ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ అవ్వడానికి నువ్వు అవ్వగానే మినిస్టర్ గొప్ప అనుకుంటావు, కానీ ఆ మినిస్టర్ పడ్డ కష్టాన్ని గుర్తించాలి. సో వాళ్ళు మానసికంగా అనుభవించే కష్టాన్ని గుర్తించాలి, వాళ్ళు ఓటమిలో ఎదుర్కొన్నటువంటి మానసికమైనటువంటి కష్టాన్ని గుర్తించాలి. అట్లనే ఇవాళ ఒక ఛానల్ పెట్టినటువంటి ఓనర్ను మనం ఏదో మాట్లాడుకుంటాం, కానీ ఆ ఛానల్ పెట్టకముందు ఆయన పడ్డ కష్టాన్ని గుర్తించాలి. సో అట్లనే ఒక సినిమా హీరోయిన్, ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు ఎవరినన్నా తీసుకో, అందరూ కష్టపడి జీవితంలో
చాలా కష్టపడి మానసికమైనటువంటి దెబ్బలు తిని సమాజంలో 10 మందితో దెబ్బలు తిని మానసికంగా హింసించబడి బయకొచ్చి రాజభోగాన్ని చవి చూసిన వాళ్ళే. అంటే నువ్వు ఎక్కడైతే కష్టపడతావో అక్కడ రాజభోగం నిన్ను ఎదుర్కొంటది. నువ్వు ఎక్కడైతే విపరీతమైన కష్టాన్ని అనుభవిస్తావో అక్కడ నీకు డబ్బు అధికంగా వస్తుంది. సో ఉద్యోగం చేయడంలో డబ్బు రాదు. ఉద్యోగం కాకుండా కష్టపడి నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోగలిగినప్పుడు ఒక వ్యాపారం ద్వారానో ఇంకో ద్వారానో లేదా మనసు ద్వారానో మైండ్ ద్వారానో సంపాదిస్తే డబ్బులు వస్తాయి. సో వీళ్ళందరూ కూడా రాజభోగుల కిందకి వస్తారు. ఓకే, టైం టు టైం పనిచేసిన వాళ్ళు ఎక్కువగా ఫాస్ట్గా సక్సెస్ గారంటారు, అంతే కాదు? అంటే మీరు అన్నట్టు మీరు అన్న ఈ రాజభోగం గురించి చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 2 వస్తే వర్తిస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. అదే రాజయోగికి రాజభోగాలు ఉంటాయి కదా, నేను ఇందాక చెప్పింది అదే. అంటే భోగాన్ని సొంతగా కొనుక్కునే వాళ్ళు ఒకళ్ళు, గవర్నమెంట్ ఇచ్చేది ఒకళ్ళు. గవర్నమెంట్ ఇస్తే రాజయోగి అవుతాడు. ఇప్పుడు ఐఏఎస్ ఉన్నాడు, ఐఏఎస్కు గవర్నమెంట్ కార్ ఇస్తుంది, సో ఆయనకు సెక్యూరిటీ ఇస్తుంది, ఆయన సంతకానికి పవర్ ఉంటుంది. సో ఆయన కొనుక్కోవాల్సిన పని లేదు కార్లు, కానీ బయట ఉన్నోడు కొనుక్కోవాలి. జూబ్లీస్ లో బతికే ఒక బిజినెస్ మ్యాన్ కారు కొనుక్కోవాలి, సెక్యూరిటీ పెట్టుకోవాలి, గన్మెన్లను పెట్టుకోవాలి. సో ఇదంతా ప్రైవేట్ వ్యవస్థ. ఇప్పుడు సీఎం అనే స్థాయి, రాజయోగి స్థాయి, ఆయనకు గవర్నమెంట్ ఆయనకు బంగ్లా ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, కార్లు ఇస్తుంది. సో ఆ యోగమే వేరుంటది. కాకపోతే నీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా అని అంచనా వేయడానికి గ్రహాల యొక్క కాంబినేషన్ ఉంటుంది. ఒక మామూలు సర్పంచ్గా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక మినిస్టర్ కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది, ఒక సీఎం కావాలంటే ఒక గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. సో అందరి జాతకాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్క జాతకంలో ఉండేటువంటి గ్రహాల సంయోగము, గ్రహాల పొజిషను, ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, గురుపుష్య యోగం ఉన్నదా, నీచభంగ రాజయోగం ఉన్నదా, లేకుంటే బుధాదిత్య యోగం ఉన్నదా, గజకేసరి యోగం ఉన్నదా, సో ఏ యోగం ఉన్నది అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎంత రీచ్ అవుతాడు. ఒక ముఖ్యమంత్రి స్థానానికి వెళ్తాడా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా వెళ్తాడా, లేకపోతే ఒక ఓఎస్డీగా వెళ్తాడా, ఒక కలెక్టర్గా వెళ్తాడా, ఒక ఐపీఎస్ అవుతాడా అనేదాన్ని అతని జాతకంలో ఉండేటువంటి యోగాల్ని బట్టి. ఉదాహరణ, ఇప్పుడు కుజుడు కాంబినేషన్లో స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, వాళ్ళు ఐపీఎస్లు అవుతారు. అదే రవి స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, లేకపోతే రవి గురువులు ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారనుకో, వాళ్ళు ఓఎస్డీలు అయ్యే అవకాశం ఉంటుంది. ఓఎస్డీ అంటే నథింగ్ బట్ ఆ ఓఎస్డీ ఏం చెప్తే మినిస్టర్ అది వింటాడు. అంటే ఇక్కడ మాట చెల్తుంది అంటే గురువు స్ట్రాంగ్ ఉండాలి. గురువు స్ట్రాంగ్ ఉంటే మాట చెల్తుంది. సో ఆ జాతకాన్ని మనం విశ్లేషించవచ్చు. ఒక మనిషి జాతకాన్ని విశ్లేషించినప్పుడు ఓకే ఈయనకు రవి గురువుల కాంబినేషన్ బాగుంది అన్నప్పుడు మనం అంచనా వేసి ఓకే ఈయన మనకు ఓఎస్డీ లెవెల్ వెళ్తాడు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ అవుతాడు. సో ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటాయి. ఉదాహరణ, ఒక అమ్మాయికి రవి శుక్రులు ఉన్నారు. రవి శుక్రులు ఉన్నప్పుడు రాజకీయ పరమైనటువంటి వ్యవస్థల ద్వారా అమ్మాయి జాతకం బాగుండే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అది వదిలిపెట్టి వేరే రకంగా పోతే వర్కౌట్ కాదు. ఉదాహరణ, రవి శుక్రులు అంటే, రవి అంటే రాజకీయము, శుక్రుడు అంటే సినిమా ఇండస్ట్రీ. అంటే రవి శుక్రుడు ఉన్నటువంటి అమ్మాయిలు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ వైపు, రాజకీయాల వైపు మళ్ళీ, లేదా ఇద్దరి వల్ల తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీలో లేకున్నా సరే. ఒక అమ్మాయికి శుక్రుడు ఉచ్చలో ఉంటే అయితే అమ్మాయి హీరోయిన్ అవ్వాలి, లేదా అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తికి భార్యగా వెళ్ళే అవకాశం ఉంటుంది, లేదా తను ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లనే రవి ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే రాజకీయ నాయకుడి వల్ల పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లనే బుధుడు ఉచ్చలో ఉన్న అమ్మాయి అయితే యాంకర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాంకర్లకు గొంతుతో పని ఉంటుంది. బుధుడు అంటే గొంతు, వాయిస్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి జాతకం తీసుకుంటే, సింగర్ శ్రేయా ఘోషాల్ జాతకం తీసుకుంటే ఆమెకు బుధాదిత్య యోగం ఉంది, బాలసుబ్రహ్మణ్యం గారికి బుధాదిత్య యోగం ఉంది. అంటే ఎవరికైతే బుధాదిత్య యోగం ఉంటుందో వాళ్ళ వాక్కు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాళ్ళ వాక్కు అంటే వాయిస్ అంటారు దాన్ని. ఆ వాయిస్ ద్వారా వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అట్లా ఒక మనిషిని మనం అంచనా వేసినప్పుడు వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు వోకల్ ఇండస్ట్రీలో పైకి వస్తారా, వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ద్వారా పైకి వస్తారా, వీళ్ళు క్రీడారంగం ద్వారా పైకి వస్తారా. ఉదాహరణ, రవి శుక్రులు ఉన్నటువంటి మగపిల్లల్ని తీసుకుంటే వాళ్ళు క్రికెట్లను, వాలీబాల్ను, ఇంకే స్పోర్ట్లను మంచి ప్రాముఖ్యత సంపాదించే అవకాశం ఉంటుంది. సో అట్లా మనం అంచనా వేయొచ్చు. ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించినప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు, ఆ గ్రహాల యొక్క కారణం ఏంది అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. రైట్. మీరు రీసెంట్గా ఎన్నికల తర్వాత మీరు ఒక మాట చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఒకరు ముఖ్యమంత్రి అవ్వడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినారని మీరు చెప్పారు. అంటే గత 2019కి ముందు ఉన్న తెలుగు ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న తెలుగు ముఖ్యమంత్రులు 4 జాతకాలు మీరు చూసుకుంటే 4 ఎవరో ఒకరు మీరు గతంలో చూడడం జరిగిందా, వీళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు లేదా వీళ్ళకి యోగం ఉంది అని? కామన్ అది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఓడిపోయిండు అనగానే అందరితో అయిపోదు లైఫ్. ఏ ముఖ్యమంత్రి అయినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మనం చూసేది ఏంటంటే వయస్సును బట్టి ముఖ్యమంత్రి ఉండడా అని చూస్తాం. బట్ ఆయన లేకపోతే ఆయన జనరేషన్ ఆగదు కదా. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఇమీడియట్ ఇంకో ముఖ్యమంత్రి అవుతాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజు రాత్రి అయింది అంటే రేపు తెల్లవారుతుంది. సో అట్లనే ఇవాళ ఓడిపోయిన ముఖ్యమంత్రి ఇవాళ మాజీ ముఖ్యమంత్రి రేపు ముఖ్యమంత్రి అవుతాడు, రేపు ఇవాళ ముఖ్యమంత్రి రేపు మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. కామన్ అన్నట్టు ఇది జాతకంలల్లో ఉంటుంది. జాతకమే కాదు ఇక్కడ. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించేది ఏం ఆలోచిస్తామంటే,
కంటిన్యూగా రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది పెద్ద విషయం తప్ప ముఖ్యమంత్రి అవడం పెద్ద విషయం కాదు ఇక్కడ. ఓకే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయింది అక్కడ అయిపోయింది ఆయన అక్కడ అయిపోయింది. బట్ ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అవుతాడా కాడా అనేది ఇక్కడ క్వశ్చన్. దీని మీద ఏం ఆధారపడి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా, వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అవుతారా కారా, లేకుంటే ఇంకేమైనా కాంట్రవర్సీస్ ఉంటాయా, అది మనం ఆలోచన చేస్తాం. ఓకే, ఇక్కడ మనం ఆలోచన చేసేది అది. అంతేగాని ముఖ్యమంత్రులు అనేటువంటిది సహజంగానే కంటిన్యూగా ముఖ్యమంత్రులు అయితేనే ఉంటారు. కానీ జనరల్గా మనకు ఉన్నటువంటి మన అంటే సౌత్ ఇండియాలో ఒక్క తమిళనాడు మినహా మనకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్స్ ఏంటంటే రెండవసారి ముఖ్యమంత్రి అయినాక మూడవసారి ముఖ్యమంత్రి అయిన చరిత్ర మన దగ్గర లేదు. కంటిన్యూ అని చెప్పేది అంటే 10 సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి మన తెలుగు రాష్ట్రాలలో లేడు. ఈవెన్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన ముఖ్యమంత్రి కూడా లేడు. ఒకవేళ ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రుల పేర్లు ఎవరి తీసుకున్నా కనీసం 6 నెలలు తక్కువ చేసిరు తప్ప, అంటే 2 సంవత్సరాలకు 2 టర్ములకు అంటే 10 సంవత్సరాలకు 9 సంవత్సరాలు 5 నెలలు 6 నెలలకు అయిపోయింది తప్ప 10 ఇయర్స్ కంప్లీట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాలలో లేరు, ఎవరు లేరు ఇప్పటి వరకు. అది ఎందుకో సెంటిమెంట్ గా అది అట్లా కంటిన్యూ అవుతుంది. సో నాకు తెలిసి అది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు, ఇక మీద కూడా ఉండకపోవచ్చు. అంటే నేను అనేది టెన్యూర్, నేను పూర్తి టెన్యూర్ చెప్తున్నా, అంటే 10 సంవత్సరాలు అని చెప్తున్నా. అంటే 10 సంవత్సరాలకు 2 నెలలు తక్కువైనట్టే కదా, 10 సంవత్సరాలకు 2 నెలలు తగ్గినట్టే కదా, అది నేను చెప్పాను. మీరు 2023 ముందు కూడా అదే చెప్పినారు. ఈసారి బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తారు కేసీఆర్ గెలిస్తే అన్న. అంటే నేను అక్కడ నేను ప్రిడిక్ట్ చేయలేదు. నేను అసలు మీరు అప్పటికే 10 years కంప్లీట్ కాదు ఇంకా ఫిక్స్ అది చెప్పిన. నేను ఏం చెప్పిన అంటే కేసీఆర్ గారి జాతకంలో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే యోగం లేదు. సో అది కూడా లేదు. ఆయన కూడా నాకు తెలిసి 6 నెలల ముందు ఎలక్షన్లకు పోయారు కాబట్టి, సో అప్పుడు డిసెంబర్లో ఎలక్షన్లు అయినాయి. సో అదే జనరల్ గా బేసిక్ గా మనం అంచనా వేసేది 2018లో పోయినాయి. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, కొన్ని జాతకాలు ఉంటాయి. సో సహజం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.